అవునమ్మా, రెండు అంటుండు మిల్లోడు. బి గ్రేడ్ అని 20 రూపాయలు పోతుంది, మళ్ళీ కిలో 2 కిలోలు కటింగ్ అంటుంది. ఏదన్నా ఒకటి పెట్టుంది, అది పెట్టి ఇది పెట్టి రెండు పెడుతుండ్రు. ఇప్పుడు మీరు అమ్మ బి గ్రేడ్ పెట్టుంది, 20 రూపాయలు పోతే పోయింది క్వింటల్ మీద, దన్న దించుకోమని ఉంది, వడ్లు లావట్టుంది. లేదు సపరేట్ కిలో కటింగ్ పెట్టుంది, ఏ గ్రేడ్ జోకుంది. అదో ఇదో చేయదు కానీ వర్షం పడుతుంది, రాళ్ళవాన రోజు తడుస్తున్నాయి, ఏటో దిక్కు ఇబ్బంది అవుతుంది. ఫటాఫట్ దించుడు మరి. బి గ్రేడ్ పెట్టిన పోతే పోయినా 20 రూపాయలు అనుకుందాం రేవంత్ రెడ్డి పేరు మీద. పోతే పోయినా 20 రూపాయలు, కానీ బి గ్రేడ్ అయినా పెట్టుంది, లావట్టుంది మరి సంచం. అమ్మా లేపుతలేరమ్మా, ఏ ఊర్లో ఒక్క లారీ పోతలేదు, జిల్లా మొత్తం దగ్గోలు పెట్టున్నారు. నేను అన్ని సెంటర్లు తిరిగాను సార్, మీరు చెప్తాను. వాళ్ళందరూ కూడా మేము అసలు క్లీన్ చెయ్యమని చెప్పి 10 రోజుల నుంచి వీళ్ళందరూ క్లీన్ చేయకుండా రైతులు మేము అసలు క్లీన్ చేసాము, మీరు కొనాల్సిన గొడవ పెట్టి ఖచ్చితంగా క్లీన్ చేయాలి. ఎందుకంటే సార్ క్లీన్ చేసినా కూడా చాలా అమ్మా ఇప్పుడు మీరు అనవసరంగా ఏ ఊరు, ఇప్పుడు రాములపట్ల ఊరు ఉంది, ఆ ఊర్లో 2 రైస్ మిల్లు ఉన్నాయి. ఆ ఊరు వడ్లు ఆ ఊరు రైస్ మిల్ కొట్టక తీసుకుపోయి దుబ్బాకల 50 కిలోమీటర్ల దూరంలో దించుకుంటుండ్రు. సిస్టమ్ పెట్టారు. వీళ్ళేమో బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వలేదు. బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చిన మిల్లులే మనకి ఆన్లైన్ ఓపీఎంఎస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ దూరం మిల్లు రేపటి మాన్యువల్ దగ్గర మిల్లు ఇస్తాం. ఇప్పుడు సపోజ్ రాములపట్ల ఊరుంది అనుకోండి, ఒక మాట చెప్తాను నేను. ఎప్పుడైనా ఇప్పుడు 20 ఏళ్ళకెళ్ళి ఎమ్మెల్యే ఉన్న 25 ఏళ్ళకెళ్ళి రాములపట్ల ఊరు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఊరు మిల్లుకు మాట్లాడుకుంటారు, కిలోన్నర కటింగ్ పెట్టుకుంటారు, కళ్ళంకెళ్ళి డైరెక్ట్ మిల్లులకు వడ్లు పోతాయి, ఏ లొల్లి ఉండకపో మాకు. ఇప్పుడు మీరు తీసుకుపోయి దుబ్బాకలు పెడితే వాడు దించుకోక వీళ్ళలాగా మేమాగం. అంటే మీకు కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరుగుతుంది, అమాలీ ఛార్జ్ పెరుగుతుంది, డీజిల్ ఖర్చు పెరుగుతుంది. ఆ ఊర్లో మిల్లు పెట్టుకొని ఇదెందుకు? ఎందుకంటే అమ్మా ఏ లైన్ పెట్టినా రైతులకు ఉపయోగపడాలి, ప్రభుత్వానికి ఉపయోగపడాలి. ఈ ఆన్లైన్ రైతులకు పనికిరాదు, నా ప్రభుత్వానికి పనికిరాదు. ఏం లైన్ అమ్మా ఇది? మీరే ఆలోచించండి, చెప్పండి వాళ్ళకి అర్థం కాదా? చెప్తేనేమో ఏమని అంటే ఇక మమ్మల్ని తిడుతున్నారు. మేము ఏం చేయాలి? మా పరిస్థితి ఎమ్మెల్యేలు ఇటు రైతులకు చెప్పలేమా, అటు ప్రభుత్వం మీద మధ్యలో మా పరిస్థితి ఎట్లా? క్లీనింగ్ కూడా అమ్మా చాలా ఊర్లలో ప్యాడీ క్లీనర్లు పనిచేస్తలేవు, ప్యాడీ క్లీనర్లు లేవు. ఆ ఉన్న ప్యాడీ క్లీనర్లు కూడా జాలీలన్నీ పోయినాయి. మరి ఇప్పుడు ఒక ఊర్లో 100 కుప్పలు ఉంటే ఒక ప్యాడీ క్లీనర్ ఇస్తే కొట్టుకుంటున్నారు. ఒక ప్యాడీ క్లీనర్ తో 100 కుప్పలు ఎప్పుడు సాఫ్ కావాలి? 4 ప్యాడీ క్లీనర్లు ఇయ్యండి, ఆ జాలీలు మార్పియండి, టార్పలిన్ కవర్లు ఇయ్యండి. అమ్మ చిన్న ఊరు ఉంటది, పెద్ద ఊరు ఉంటది. ఒక ఊరికి ఏరియా పెద్దది ఉంటది. ఇప్పుడు నారాయణరావుపేట మండల హెడ్ క్వార్టర్, నేను నారాయణరావుపేటలో ఉన్నా. దీనికి 4 ఇచ్చినా తక్కువనే జల్లెళ్ళు, 2 ఇస్తే ఎక్కడ అందుతాయి? ఆ జల్లెల్లో కూడా ఒక జాలి పనిచేస్తలేదు. లేదమ్మా, ఇప్పుడు వడ్లు ఇప్పుడు కొత్తగా పండలేదు. కలెక్టర్ గారు మీరు ఏమనుకోవద్దు, మీరు రైతు బిడ్డనే. వడ్లేం కొత్తగా వండలేదు, గవర్నమెంట్ ఏం కొత్తగా కొంటలేదు. ఎప్పుడు లేని ముచ్చట ఇప్పుడు పెట్టారు కొత్త కథ ఈ సంవత్సరం. నిజం చెప్తున్నా నేను దయచేసి మంత్రి గారికి కూడా ఇప్పటిదాకా అదే చెప్పిన. మీతో మంత్రి గారితో నా వినవి, ఎప్పటిలాగా గత సంవత్సరం కొన్నట్టు ఏ ఊరు మిల్లు ఆ ఊరికి పెట్టండి, పటాపట్ లేపండి దయచేసి. మరి లేదంటే మాత్రం నేనైతే ఒక 5,000 మంది రైతులు తీసుకొని మీకు కలెక్టర్ ఆఫీస్ ముంగట కూర్చుంటే ఎండాలి మా ఇష్టం. ఇంకా 2 రోజులు చూస్తా, 3 రోజులు చూస్తా. మీరు సెట్ చేస్తే సంతోషం, మీకు నమస్కారం. చేయకపోతే మాత్రం ఇక నేను చేయగలిగేది ఏం లేదు. మీ దగ్గరనే వంట వార్పు పెట్టుకుంటా, అన్నీ పొయ్యి పెట్టుకుంటా, మీ ఆఫీస్ ముంగట వచ్చి కూర్చుంటా, మీ ఇష్టం. ఇక నమస్కారం.